ఆలూరు నియోజకవర్గం పెండింగ్లోని సమస్యలను జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లామని జనసేన తెర్నకల్ వెంకప్ప తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని వేదవతి నగర డోన ప్రాజెక్టులను యుద్ధ ప్రతిపాదికను పూర్తి చేస్తే ఆలూరులోని ప్రజలకు రైతులకు త్రాగునీరు సాగునీరు శాశ్వత పరిష్కారం అవుతుందన్నారు. హద్రినీవా పిల్ల కాలువలు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించి రైతుల ముఖంలో ఆనందాన్ని చూడాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారని వారు తెలిపారు. రైతులకు ఖరీఫ్ సీజన్లో ప్రతి సంవత్సరం పత్తి, వేరుశెనగ, ఉల్లి ఇతర పంటలలో కూడా జింకలు గుంపులుగా చేరి మొక్కలను నాశనం చేస్తుందని అన్నారు. జింకల పార్కు ఏర్పాటు కోసం దేవరగట్టు ప్రాంతంలో 250 ఎకరాల విస్తీర్ణంలో ఫారెస్ట్ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నామని వారు తెలిపారు. దేవరకొండ మండలంలో విద్య కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు విద్యార్థినీలు విద్యను అభ్యసించడానికి సదురు ప్రాంతాలకు వెళ్తున్నారని, ప్రభుత్వ వసతి గృహాలు లేకపోవడం గత పాలకుల వైఫల్యమేనని మండిపడ్డారు. వారి కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని, నియోజకవర్గంలోని మౌలిక వసతులు కల్పించడానికి కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల కన్వీనర్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచి అద్దెని ఉంటుంది మొక్కలాగా తయారు ఆ మొక్కలాగా మొత్తం మట్టి క్లాస్ భవిష్యత్తు ఏం చేసుకుంటాం ఇది సరైన వాటర్ లేదు టెస్ట్ చేస్తే మొత్తం బ్యాక్టీరియా మనం వాటర్ టెస్ట్ బ్యాక్టీరియా గోడ వల్ల వాటర్ టెస్ట్ చేస్తే మనం ఫ్లోరింగ్ వాటర్ చెప్పేసి సో ప్రతి వాటర్ ఇష్యూ అందుకని పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ మనమే లెటర్ సబ్మిట్ చేయమన్నారా నా ఈ జనసేన పాటించాలి మన తల్లిదండ్రుల లెటర్ కాదు అని చెప్పి నేను వెంటనే కళ్యాణ్ గారికి ఈ వాటర్ ఇష్యూస్ పంపించాను అనుకున్నాను. మనకు ఈ లెటర్ కూడా ఇచ్చి నేను ఆల్రెడీ నియోజకవర్గానికి మొత్తం 1955 తర్వాత బళ్ళారి ఇవ్వడం తర్వాత ప్రతి సంవత్సరం ఆల్రెడీ 4 పేజీల లెటర్తో కళ్యాణ్ గారు సబ్మిట్ చేశారు. మళ్ళీ సబ్మిట్ చేస్తాం. ఏ గ్రామాలు తాగునీరు సతమతమవుతుందో, ఏ మండలాలు ఉన్నాయి, అప్పుడు బాపురం అవి తప్పిస్తే సమస్యలు తప్పిస్తే ఇక్కడ ఏం లేవు. సో మనం వేదవతి నగరంతో పాటు అందరినీ పిల్లకాలు మనకున్న మందితో అందరినీ పిల్లకాలు చేసుకోవాలి కాబట్టి ఖర్చు కూడా సబ్మిట్ చేస్తాం. సో దాని చొరవ తీసుకుని చెప్పారు. మళ్ళీ పర్సనల్ కలిసి కూర్చొని నేను 1-to-1 అడుగుతున్నాను సార్. ఇది ఫోటో కోసమే కాకుండా దగ్గరతో కూర్చొని మాట్లాడాలి. మన మనవ సార్తో ఆల్రెడీ 20 నిమిషాలు ఇద్దరు 1-to-1 కూర్చొని మాట్లాడుతున్నాను. నేను దీన్ని కూడా మళ్ళీ కళ్యాణ్ సార్ దగ్గర పర్సనల్ కూర్చొని మాట్లాడుతున్నాను. ఆ కూర్చొని మాట్లాడిన తర్వాత నేను తప్పు చెప్తాను. ఫోటో కోసం ఎప్పుడు తీసుకుని వదిలించుకోవాలి. నాకు కాదు, నాకు అపాయింట్మెంట్ తీసుకున్నాను అంటే 10 నిమిషాలు మాట్లాడలేదు. కానీ అసెంబ్లీ సమావేశం తర్వాత అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళు ఖచ్చితంగా రావాలి, మాకు న్యాయం చేయాలనుకున్నారు. ఇంతవరకు మీరు సందర్శించలేదు మీ డిప్యూటీ సీఎం గారు. దానిపైన ఎందుకు అలసత్వం ఎందుకు చేసినారు? ఇంతవరకు శవం కూడా దొరకలేదు అమ్మాయిది. సో తప్పకుండా డేటా వరకు చాలా సీరియస్ పెడుతున్నారు. ఆ డేటా వస్తారు, డేటా వస్తే తప్పకుండా ఎలా అడ్రస్ చేశారు అనేది తర్వాత మైనస్ ముందు పడే తర్వాత మైనస్ బ్యాక్ ఏంటనే మనకు కూడా తెలియాలి. సిస్టమ్ పనిచేస్తుంది. తప్పకుండా ఆల్రెడీ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు, స్పెషల్ ఫోర్స్ చేశారు. అక్కడ సీఏ వాళ్ళు సస్పెండ్ చేయగలిగారు. వాళ్ళు సండే ఇస్తే వాళ్ళు ఇప్పుడు గురువారం రెస్పాండ్ అయ్యారని చెప్పేసి. సో అడిగిన కరెక్ట్ టైంలో రెస్పాండ్ అయితే దానికి వెయిట్ ఉంటుంది అయితే కంపల్సరీ సిస్టమ్ రెస్పాండ్ అయితే తెలంగాణ రెస్పాండ్. Sabe?